తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ లో ఎల్ఈడి స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మెయిన్ హైలైట్ గా 85 మీటర్ల స్క్రీన్ నిలుస్తుంది. ఎంట్రన్స్ మార్గంలో 50 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి సమ్మిట్ కే హైలైట్ గా కనిపిస్తుంది. సమ్మిట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సభా వేదిక ఇటు గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ప్రాంగణాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. ఒకసారి చూద్దాం, మనం కూడా లోపలికి వెళ్ళి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విదేశాల నుంచి పెద్ద ఎత్తున డెలిగేట్స్, పారిశ్రామికవేత్తలు, అత్యంత దిగ్గజాలు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ప్రాంగణం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మెయిన్గా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సభలు, వేదికలు అనేది కనిపిస్తున్నాయి. వెల్కమ్ చేస్తూ ఒక పెద్ద బోర్డుని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు అత్యంత సర్వంగా సుందరంగా అయితే తీర్చిదిద్దారు. ఎల్ఈడి లైట్స్తో ప్రత్యేక ఆకర్షణగా కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ముందు మనము చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, దిగ్గజాలు, 40 దేశాల నుంచి కూడా విదేశీ డెలిగేట్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనబోతున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే 5,000 మందికి ఆహ్వానాలు అందించారు. అందులో 3,000 మంది దిగ్గజ వివిఐపీలు ఇందులో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఇది మెయిన్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి 50 మీటర్ల టన్నల్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో ఆహ్వానం పలుకుతూ ప్రత్యేక టన్నల్, అంటే ఒక 50 మీటర్ల వరకు ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇందులో నుంచి వెళ్తే కొంత అద్భుతంగా మనకు ఫీల్ కలుగుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని పరిశీలించి ముందుకు వెళ్ళిన పరిస్థితి. సభా వేదికలను కూడా పరిశీలించారు. వెల్కమ్ టు సీఎం సార్ అంటూ కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన నేపథ్యంలో ఒక ప్రత్యేక ఎల్ఈడి ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారు. విదేశీ డెలిగేట్స్ కూడా ఇందులో నుంచి లోపలికి వస్తారు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మెయిన్ సభా వేదికలు, 4 విభాగాలకు సంబంధించినటువంటి సభా వేదికలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడికి వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్తారు. అందరూ డెలిగేట్స్, వివిఐపీస్ కూడా ఇక్కడి నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, దేశ విదేశాల నుంచి వివిఐపీ డెలిగేట్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక ఆకర్షణగా మనం చూడవచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోని ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. వైపు ఒక 3, ఇటువైపు ఒక 3, మొత్తం 6 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విభాగాలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చర్చ జరుగుతాయనేది కూడా ఇక్కడ ఈ లోగోల్లో ప్రతిబింబించే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక ఆకర్షణగా అయితే ఎల్ఈడి స్క్రీన్స్ అనేది ఉండబోతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఎంట్రన్స్ నుంచి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఈ గ్లోబల్ సమ్మిట్కు ఎల్ఈడి స్క్రీన్స్ కనువిందు చేయబోతున్నాయి. దిగ్గజ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, వివిఐపీ డెలిగేట్స్, వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది డెలిగేట్స్ కూడా ఇందులో హాజరు కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక స్పెషల్ అట్రాక్షన్గా గ్లోబల్ సమ్మిట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇది మెయిన్ సభా వేదికకు ముఖద్వారం. ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు, భారీ ఎల్ఈడి స్క్రీన్, దాదాపు 85 మీటర్ల భారీ ఎల్ఈడి స్క్రీన్ మనకు కనిపిస్తుంది. ఇందులో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి లోగోతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి, భవిష్యత్తులో చేయబోయేటువంటి లక్ష్యాలపైన కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ ప్రతిబింబించే విధంగా కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి లోగోలో ఆ చిహ్నాలన్నీ కూడా ఇక్కడ ప్రతిబింబించే విధంగా కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేశారు. అధికారులు ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తారు.
ఓవరాల్గా ఎల్ఈడి స్క్రీన్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా గ్లోబల్ సమ్మిట్లో మనకు దర్శనమిస్తున్నాయి. మనం వెనుక చూస్తున్నటువంటి ఇది అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్ సమ్మిట్లోనే ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఇది ఉండబోతుంది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లోగోతో పాటుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ రాష్ట్రానికే చిహ్నాలు అన్నటువంటి వాటిని కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లో ప్రతిబింబించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పుడే ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రపంచ దేశాలకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనేది ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చూపించబోతుంది. అందుకు తగ్గట్లుగానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఫ్యూచర్ సిటీ నుండి.